రెడీ. నమస్తే మానవ శివప్రసాద్ గారు. నమస్తే సంగీత బాబు. సార్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరియు మహేశ్వర మహా పిరమిడ్కి ట్రస్టీగాను సెక్రటరీగాను ఉంటున్నారు మీరు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ కార్యక్రమం చెప్పినా నిర్మోటం లేకుండా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని దివ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలా చేస్తున్నటువంటి మీరు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అత్యంత సన్నిహితులుగాను దగ్గరగాను ఉంటున్నారు. కాబట్టి పత్రి గారి గురించి ఒక 4 మాటలు తెలపాల్సిందే కోరుకుంటున్నాం. పత్రిజీ అంటే ధ్యానం, ధ్యానం అంటే పత్రిజీ. ఎందుకంటే ధ్యానాన్ని ఒక అనితర సాధ్యమైనటువంటి ఒక గొప్ప విషయంగాను, దాన్ని అందరూ చేయడానికి వీల్లేదనో ఏవేవో నియమాలు నిష్టలు పెట్టి ఈ గొప్ప యోగాన్ని ప్రజలకి అందకుండా ఎన్నో గొప్పదిగాను చిత్రీకరించి ఇతరు సామాన్య ప్రజలని రాకుండా చేశారేమో అని నాకు అనిపించింది. ధ్యానం ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. ఇది ఆత్మ ఉన్నతికి సంబంధించిన విషయం, భౌతిక శుచికి సంబంధించిన విషయం కాదు అని బల్ల బుద్ధి చెప్పిన వారు. జంతు జాతి కాపాడబడాలి, శాకాహారమే మానవ అమృతాహారం అని చెప్పిన వారు ఇంకా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రం 2500 సంవత్సరాల నాడు గౌతమ బుద్ధుడు ఆనాపాన శక్తిని ఏదైనా సులభ యోగాన్ని ప్రజలకు అందించాడు. అదే యోగాన్ని శ్వాస మీద చేస్తాను, ఈ ధ్యానాన్ని ప్రజలకు అందించిన మహామానీయుడు పత్రిజీ. అందుకే నేను 26 సంవత్సరాల కింద వారికి అట్రాక్ట్ అయ్యి వారి వెంట పడ్డాను. మరి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు కదా, అలాగే మన గురువు గారు సుభాష్ పత్రి గారు కూడా శ్వాస మీద ధ్యాసని చెప్తున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఏమిటి? శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శవం. ఈ శివుడు పరమశివుడు కావాలి అంటే మనకు విశ్వశక్తి కావాలి. ఆ విశ్వశక్తి ఆవాహనం మనిషికి ఉంటుంది. నిద్రలోనూ 2 ధ్యానంలోనూ వస్తుంది. ఈ ధ్యానంలో ఆ విశ్వశక్తిని పట్టుకోవాలి అంటే మనకు శ్వాస ఒకటే మార్గం. ఎందుకంటే కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడు ఉన్నాడు, యోగింద్రులు కొన్నాడు అన్నారు. ముక్కులోని గాలి మరి ముక్తికి దారి అన్నారు వేమన. ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులవే తాను బ్రహ్మమౌట అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్వాస నిశ్వాసముల వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు అన్నారు త్యాగరాజ స్వామి. సో మనిషి ఆయువుకు మూలం శ్వాస. మనిషి ప్రాణం ఉంటే జీవాత్మ అనబడతాడు, ప్రాణం లేకుంటే ఆత్మ అనబడతాడు. సో ఈ జీవాత్మలో ప్రాణం ఉంటేనే ఉనికి ఉంటుంది, లేకపోతే లేదు. ఆ ప్రాణం శ్వాస మీద ఆధారపడి ఉంది కనుక ఆ శ్వాసను పట్టుకుంటే చాలు, ప్రపంచాన్నంతా పట్టుకున్నట్లే, జీవశక్తిని మన ఒళ్ళంతా నింపుకున్నట్లే. అందుకే శ్వాసనే పట్టుకోవాలి. అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది సుభాష్ పత్రి గారు. మరియు దాన్ని అనుసంధానంగా ముందుకు తీసుకుపోయేదానికి మీరు కూడా రాష్ట్రము దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అవును. థ్యాంక్ యూ సార్. సార్, మీరు శ్వాసకి మరియు ధ్యానానికి సంబంధం ఏంటి, దాన్ని కొంచెం క్లుప్తంగా వివరించండి. ఎందుకంటే ధ్యానం అనేది అన్ని పద్ధతుల్లోనూ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. నేను కూడా చాలా చోట్ల తిరగడం జరిగింది, అన్ని ధ్యానాలు తిరగడం, అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే దాని యొక్క ఉపయోగాల గురించి కొంచెం వివరణ ఇవ్వండి. ఇందాక మనం చెప్పుకున్నాం, శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శివం. మనము నిమిషానికి 27 నుంచి 50 ఆలోచన చేస్తాం. అంతటి శక్తి మనసు. నిమిషానికి 15 నుంచి 20 శ్వాసలు తీసుకుంటాం, వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. అది శ్వాస శక్తి. చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, నోరు కట్టుకొని, కళ్ళు కట్టుకొని మన శరీరంలో జరుగుతున్న ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని, అంటే ఎక్స్హలేషన్, ఇన్హలేషన్, బయటికి వచ్చే గాలి, లోపలికి తీసుకునే గాలి, లేదా లోపలికి తీసుకునే గాలి, బయటకు వచ్చే గాలి గమనిస్తున్నప్పుడు మొదట శ్వాస స్థిరమవుతుంది. స్థిరమైన శ్వాస నెమ్మది అవుతుంది. నెమ్మదైన శ్వాస భూమధ్యంలో సెటిల్ అవుతుంది. ఇదంతా మన ప్రమేయం లేకుండానే కేవలం 1 నిమిషం లోపలే జరిగిపోతుంది. ఇటు వచ్చి కూర్చోవాలి ప్రశాంతంగా, స్థిరంగా.
అలా శ్వాసను గమనిస్తున్నప్పుడు క్రమంగా మనసులోని ఆలోచనలన్నీ తగ్గుతూ వచ్చి ఆలోచన రహిత స్థితి, ద మైండ్లెస్ స్టేట్ వస్తుంది. అప్పుడు ఆ శ్వాస స్థిరపడినటువంటి ఆ స్థితిలో మనసు శూన్యమై మన బ్రహ్మరంధ్రం తెచ్చుకుంటాం. మనసు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. తలుపులు అంటే ఆలోచనల వాకిళ్ళు తెరుచుకునే స్థితి. తలుపులు అంటే ఆలోచన వాకిళ్ళు మూసుకొని బ్రహ్మరంధ్రపు వాకిళ్ళు తెరుచుకునే స్థితి. అది శ్వాస మీద ధ్యాసే పెట్టాలి. శ్వాస మీద ధ్యాస తప్ప మీరు ఎన్ని మార్గాలన్నా చేయండి, ఏ క్రియన్నా చేయండి, ఆఖరి శ్వాస మీదకే వస్తుంది. ఎందుకు? దానికి జీవనాడి మూలమంతా శ్వాసే కనుక. కాబట్టి శ్వాసను పట్టుకుంటే చాలు ఈ ప్రపంచం అంతా పట్టుకున్నట్లు. అంటే మనం అమెరికాకు పోవాలంటే సైకిల్ కన్నా, స్కూటర్ కన్నా, మన బోటు కన్నా ఫ్లైట్లో పోతే ఎంత ఈజీగా ఉంటుందో ఆ ప్రదేశానికి పోయేదానికి ఫ్లైట్లో పోయినట్టుగా స్పీడ్గా ప్రయాణం అవుతుందంటారు శ్వాస మీద ధ్యాసలో. మెట్లు వల్ల లిఫ్ట్ ఎక్కినట్టు. మెట్లు వల్ల లిఫ్ట్ ఎక్కిన బాగుంది. రెడీ. కాయపట్టు ఊపిరిలో గని ఉంది, ఊపిరిలో దేవుడున్నాడు యోగిందులకు అన్నాడు అన్నమయ్యని ఎలా అయితే మీరు వివరించారో, ఆ శ్వాస ఉన్నంత వరకు శివం, ఆ శ్వాస పోతే శవం అనేసనే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏదైతే నిర్వహటంగా చెప్తున్నారో దాన్ని మీరు ముందుకు తీసుకుపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుపోవడం అనేది నిజంగా ధన్యవాదాలు సార్.